పిల్లలు, మనం ఈరోజు 3వ తరగతి తెలుగు సంసిద్ధత పాఠం 2 పొలం వర్ణమాల పునశ్చరణ. బొమ్మను చూడండి, ప్రశ్నలకి జవాబులు చెప్పండి. ఇక్కడ బొమ్మలో మనకి ఏం కనిపిస్తుంది? ఇది పొలంలో ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్నది మనకి బొమ్మలో కనిపిస్తుంది. కింద ప్రశ్నలు: పొలంలో ఏమేమి కనిపిస్తున్నాయి? పొలంలో ఏం కనిపిస్తున్నాయి? చెట్లు, గడ్డి, నాగలి, ఎద్దులు, మనుషులు, సద్ది అట్లా. పొలంలో ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు? పొలంలో ఉన్నవాళ్ళు ఒకరు నాగలి దున్నుతున్నారు, అబ్బాయి చూస్తున్నాడు, ఈయన అరక వేసుకొని పోతున్నాడు, ఈమె సద్ది తీసుకొని పోతుంది. ఒక వ్యక్తి పొలం దున్నుతున్నాడు కదా, తర్వాత ఇంకా ఏం చేస్తాడు? పొలం దున్నిన తర్వాత ఏం చేస్తారు? దాంట్లో విత్తనాలు అనేటివి వేస్తారు. వరి కానీ ఏదైనా విత్తనాలు జల్లుతారు. మొలిచిన తర్వాత వ్యవసాయం చేస్తారు. బొమ్మలో కనిపిస్తున్న చెట్ల పేర్లు చెప్పండి. బొమ్మలో ఏం చెట్లు కనిపిస్తున్నాయి? ఇక్కడ తాటి చెట్లు కనిపిస్తున్నాయి. ఇంకా ఇది గడ్డి, ఇవేమో పూల చెట్లు, ఇది కలబంద చెట్టు, అంతా గడ్డి కనిపిస్తుంది. ఇది పెద్దది ఏం చెట్టు? ఇది వృక్షం ఏదో. పంట పొలానికి బోరు పంపులే కాకుండా ఇంకే విధంగా నీళ్లు వస్తాయి? ఇక్కడ బోరు పంపు వస్తుంది కదా, బోరు పంపులే కాకుండా నీళ్ళు ఇంకెట్లా వస్తాయనంటే బావుల నుండి వస్తాయి, ఇంకా చెరువుల నుండి, వాగుల నుండి, వర్షం నుండి, ఈ విధంగా రకరకాలుగా పొలాలకి నీళ్ళు అనేటివి వస్తాయి. చెరువుల వల్ల ఏమేమి ఉపయోగాలు ఉంటాయి? చెరువుల వల్ల మనకి ఏమి ఉపయోగాలు ఉంటాయి? చెరువు నుండి నీళ్ళు, పంటలకి నీళ్ళు వస్తాయి. చెరువులలో మనం గేదెలకు నీళ్ళు దాపిస్తాము, శుభ్రం చేస్తాము. నీరు మనకి వాడుకోవడానికి, తాగడానికి, బట్టలు ఉతుక్కోవడానికి ఇట్లా చెరువులలోనే ఎక్కువ చేస్తారు విలేజ్లలో. జంతువులకి చాలా వాటికి జీవనాధారం అవి. బొమ్మ ఆధారంగా పదాలు రాయండి. పదాలలోని సరళ అక్షరాలకు 0 చుట్టండి. చుట్టిన అక్షరాలను వర్ణమాలలో గుర్తించండి. ఇప్పుడు బొమ్మ ఆధారంగా మనం పదాలు ఏం రాస్తాం చెప్పండి. ఈమె ఏమెత్తుకొని వెళ్తుంది? గంప. గంపలో ఏముంది? సద్ది. ఇది ఇక్కడ ఏం మోసుకుపోతున్నాడు? అరక. ఇక్కడ ఆయన ఏం దున్నుతున్నాడు? నాగలి. ఇక్కడ పొలంలో ఏమున్నాయి? ఎద్దులు. తర్వాత ఇదేంటిది? పైపు. ఇంకా చెట్లు, ఇంకేమున్నాయి? గడ్డి. ఇంకా బండలు. ఇంకా ఏమున్నాయి చూడండి? నీరు. ఇంకా పంపు, పైపు. ఇంకేమున్నాయి? కర్ర. ఇదంతా ఏంటిది? ఇది పొలం. ఇక్కడ పొలంలో నిల్చున్నది ఎవరు? బాలుడు.
ఇక్కడ చూడండి, రాసిన పదాలు చూడండి. గంప, సద్ది, అరక, నాగలి, ఎద్దులు, గడ్డి, బండలు, నీరు, పైపు, కర్ర, పొలం, బాలుడు. ఇప్పుడు వీటిలో వర్ణమాల అక్షరాలకు, సరళ అక్షరాలకి సున్నా చుట్టాలి. సరళ అక్షరాలు ఏంటిది? ఎలాంటి ఒత్తులు దీర్ఘాలు లేని అక్షరాలు. ఇక్కడ చూడండి, గంప, గంపలో ఏంటిది? ప. సద్ది, సద్దిలో స. అరకలో ఆరక. నాగలిలో గ. ఎద్దులలో ఏ. గడ్డిలో గ. బండలలో డా. నీరులో ఏం లేదు, పైపు. కర్రలో క. పొలంలో ఏం లేదు, బాలుడులో ఏం లేదు. ఇవి సున్నా చుట్టిన పదాలు. ఇప్పుడు వీటిని వర్ణమాలలో గుర్తించాలి. వర్ణమాలలో గుర్తించిన తర్వాత ఈ పదాలతో కొత్త పదాలు రాయాలి. ఈ అక్షరాలతో కొత్త పదాలు రాయాలి. పాతో ఏం రాస్తాం? పడవ. సాతోని సమత. ఆతోని అమ్మ. రాతోని రమజడ. ఏతోని ఎద. గాతోని గద. డాతోని డమరు. ఇక్కడ కాతోని కలశం. ఇక్కడ కాతోని కమలం. ఇంకా రాతోని రచన. సాతోని సవరం. పాతోని పనస. ఈ విధంగా ఆ పదాలు రాసాను. చూడండి ఒకసారి ఏం రాశానో. పడవ, సమత, అమ్మ, రమజడ, ఎద, గద, డమరు, కలశం, కమలం, రచన, సవరం, పనస. ఇప్పుడు నెక్స్ట్ బిట్, కింది గళ్ళలోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి. కింద గళ్ళలోని అక్షరాలు ఏమున్నాయి చూడండి. ట, షే, నా, గ, ద, మా, ఏ, క, య, ఉ, జ, వ, ఉ, ఈ, ర, ప, హ, సున్న, బ, ఆ, ఈ, చ, ఆ, ల, స, త, డ. ఫస్ట్ రెండు అక్షరాల పదాలు అనేటివి రాద్దాం. చూడండి ఏమున్నాయి. వడ, వడ. అలా, అలా. ట ఉందా ఇందులో? ట, ఆట. ఊడ, ఊడ. నగ, మర. జడ, ఎద, ఉమా. వడ. ఈ విధంగా సారీ మనం 2 సార్లు వడ రాసి
లత. ఇక్కడ చూడండి, వడ, అల, ఆట, ఊడ, నగ, మర, జడ, ఎద, ఉమ, లత. ఇవి 2 అక్షరాల పదాలు. నెక్స్ట్ 3 అక్షరాల పదాలు శనగ, బయట, అరక, పనస, వనజ. ఇవి రాసిన 3 అక్షరాల పదాలు. ఏం రాసిన? శనగ, బయట, అరక, పనస, వనజ. ఇది మొత్తం పొలంకి సంబంధించిన సంసిద్ధత పాఠం. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.